వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. కూకట్పల్లి జోన్ పరిధిలో వసూలు చేసిన ఆస్తి పన్నుల చెక్కులు బౌన్స్ కావడంతో అధికారులకు ఈ వ్యవహారం తలనొప్పిగా తయారైంది. చెక్ బౌన్స్ అమౌంట్ అధికారికంగా విడుదల చేయకపోయినప్పటికీ 11,484 మంది నుండి చెక్కులను తీసుకున్నట్లుగా వీరు తెలియజేశారు. రైలులో భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి జైల్లో 7 రోజులు లెక్క పెడుతున్న భర్త. ఈ సంఘటన యూపీలోని కాన్పూర్లో చోటు చేసుకుంది. అదనపు కట్నం ఇవ్వనందుకు భర్త తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడని, ఆపై ఆమెపై దాడి చేసి రైలు నుండి దూకి పారిపోయినట్లుగా బాధితురాలు సోషల్ మీడియాలోని పోస్టుకు యూపీ పోలీసులు స్పందించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 4 నెలల్లోనే 70,000 టెక్ ఉద్యోగాలకు కోతపడింది. ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతల ద్వారా సుమారుగా కోల్పోయిన వారి సంఖ్య 70,000 మంది తమ ఉద్యోగాలను కోల్పోయినట్లుగా ప్రకటించారు. ఉద్యోగాల నుండి తొలగించిన సంస్థల్లో గూగుల్, అమెజాన్, యాపిల్, ఇంటెల్, టెస్లా వంటి సంస్థలు ఉన్నాయి. ఎలాన్ మస్కాకు చెందిన కార్ల తయారీ సంస్థ టెస్లా పలు విభాగాల్లోని వేలాది మంది ఉద్యోగులపై ఉద్యోగ వేటు వేసింది. బ్యాంకుల్లో సర్వర్ డౌన్ కారణంగా పెన్షన్దారులకు కన్నీళ్లే మిగిలాయి. గురువారం ఉదయం 7 గంటలకే బ్యాంకులకు వెళ్ళినప్పటికీ తీవ్రమైన రద్దీకి సాయంగా బ్యాంకుల్లో సర్వర్ డౌన్ కారణంతో బ్యాంకు ఉద్యోగులు సర్వర్ డౌన్ బోర్డులు తగిల్చేశారు. ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పేసింది. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే తమ ప్రయాణికులకు టిక్కెట్పై 10% డిస్కౌంట్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ ఈ రూట్లో ప్రయాణించే ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుంది. అయితే ముందుగా బుక్ చేసుకున్న వారికే ఈ రాయితీ వర్తిస్తుంది. డిస్కౌంట్ ఆఫర్ తిరుగు ప్రయాణానికి కూడా వర్తిస్తుందని ఆర్టీసీ ప్రకటించింది. డ్రగ్స్ ఇచ్చి మరీ 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం. బీహార్లోని పశ్చిమ చంపారణ్లో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికను అల్లావుద్దీన్ మియాన్, సఫ్దర్ మియాన్ అనే 2 వ్యక్తులు కిడ్నాప్ చేసి ఆపై నిర్మానుష్య ప్రదేశంలో సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేశారు. సమోసా ఆశ చూపి 9 ఏళ్ల బాలికపై అత్యాచారం. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లోని బజాజ్ నగర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. 9 ఏళ్ల బాలికపై సమోసా వ్యాపారం చేసుకునే దినేష్ లిల్హారే 30 ఏళ్ల వయసు ఉన్న ఈ వ్యక్తి బాలిక ఇంట్లో ఉన్న సమయంలో ఇతరులెవరూ లేరని నిర్ధారించుకుని బాలికకు సమోసా ఆశపెట్టి ఏకాంత ప్రదేశానికి తీసుకుపోయి 9 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. గాజు గ్లాస్ గుర్తుపై ఎలక్షన్ కమిషన్ ఓ కీలక నిర్ణయం నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఆంధ్రప్రదేశ్లో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన వారికి ఎలక్షన్ కమిషన్ గాజు గ్లాసు గుర్తు కేటాయింపుపై జనసేన పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణలో భాగంగా గాజు గ్లాసు గుర్తుకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ కోర్టుకు నివేదిక సమర్పించింది. జనసేన పోటీ చేసే అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న సీట్లలో, ఎంపీ స్థానాల పరిధిలోని అసెంబ్లీ సీట్లలో గాజు గుర్తును కేటాయించబోమని ఈసీ తెలిపింది. ఆయా లోక్సభ పరిధిలోని 7 స్థానాల్లో ఎక్కడా గ్లాసు గుర్తు ఉండదని స్పష్టం చేసింది.